అందరికీ నమస్కారం అండి. సోషల్ ఆడిట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఉపాధి శ్రామికులతో వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. ముందుగా వీళ్ళతో పరిచయం చేసుకుందాం. మీ పేరండి? పేరు అంతోని. మీ పేరండి? మీరు ఉపాధి హామీ పథకంలో పనులు చేశారా? చేస్తున్నాం. మీకు సోషల్ ఆడిట్ అంటే ఏమన్నా తెలుసమ్మా? చెప్పండి అమ్మా. మీకు అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడన్నా మీకు తనిఖీ చేశారా? పని చేశారు? వచ్చారా ఎప్పుడన్నా? వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు, మీరు ఎంత పని చేయాలి, ఎంత మీరు ఇంత దొంగతి ఇంత పడతాయి అని మాట్లాడతారు సార్ వాళ్ళు. మీరు పని చేసిన వివరాలు మీకు చెప్తారా? చెప్తారు వాళ్ళు. పుస్తకాలు చెప్తారు. ఇంత ముందు వచ్చారు ఎప్పుడైనా చెప్తారు. అన్ని మాట్లాడి ఇంత మీరు దోకుంటే ఇంత పడతాయి, ఇంత దోకుంటే మీకు ఇంత పడతాయి అని చెప్తారు సార్ వాళ్ళు. ప్రాబ్లం అయితే లేదు సార్. మీరు ఉపాధి హామీ పథకంలో పనులు చేశారు కదా, ఏ పనులు చేశారు? మేము గుంతలు తీసేది, మట్టి తవ్వేది, కాలువలు తీసేది, అక్కడ చేసాం పని. ఇప్పుడు మీకు పని చేసేటప్పుడు పని ప్రదేశాల దగ్గరికి ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, టీఏలు కానీ, ఏపీఓలు కానీ అధికారులు ఎప్పుడన్నా సందర్శిస్తారా? సందర్శిస్తారు. వచ్చి మాట్లాడి చెప్తారు, మాకు కూడా అమ్మ ఇంత పడతాయి అని. మళ్ళీ వాళ్ళు అన్ని చూసి ఆ వివరాలను చూసి వాళ్ళు మమ్మల్ని ఆదరించి వస్తారు. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం అనేది మీకు ఉపయోగకరంగా ఉందా? మీకు ఈ పథకంలో మీకు ఎలా, మీ కుటుంబానికి ఎలా ఉపయోగపడింది? మా కుటుంబం కంటే ఇప్పుడు పనులు లేవు. ఆ పనులు లేని ద్వారా ఈ పనులు చేసుకొని కానీ తొందరగా వేస్తే మాకు కూడా కొంచెం పొట్ట పోసల కోసం జరగాలి కదా. ఆ పనులు లేనప్పుడు ఈ ఉపయోగం మంచి పని చేసుకొని దేవుని దగ్గర వాళ్ళ ఆ పని పెట్టబట్టి మాకు కూడా మంచిదే. ఇప్పుడు పనులు కల్పించడం వల్ల మీకు కుటుంబానికి కానీ మీకు కానీ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. కొంచెం తొందరగా ఎంత వేసినా కానీ కొంచెం ఈ పనులు లేని వల్ల కానీ మాకు మంచిదే. ప్రభుత్వం చేయడం కూడా మంచి పనే చేసింది ప్రభుత్వం కూడా. ఓకేనండి. మనకి ఉపాధి హామీ పథకంలో పనులకు వెళ్ళడం వల్ల, వాళ్ళు ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించడం వల్ల ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉందని మనకు బుజ్జి గారు శ్రామికురాలు చెప్తున్నారు. అదేవిధంగా సామాజిక తనిఖీ బృందం వారు వచ్చినప్పుడు ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన వివరాలు, మాస్టర్లు మొదలైన రికార్డులతో వీరికి ఇంటింటి సందర్శనలో వచ్చి వారి యొక్క పని వివరాలు, వేతన వివరాలు తెలియజేస్తారు. గతంలో కూడా వచ్చారు. మాకు సోషల్ ఆడిట్ మీద కూడా అవగాహన ఉందని వాళ్ళు తెలియజేశారు. ఓకే, మీకు ధన్యవాదాలు.